స్వాగతం. అధికార పార్టీ అరాచకాలను ఎదుర్కొనేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికే సిద్ధంగా ఉంటుందని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో మెజారిటీ లేదని తెలిసినా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు బెదిరింపులు, దాడులు, దౌర్జన్యాలు చేస్తారని మండిపడ్డారు. అయినా 51 స్థానాలకు గాను 39 స్థానాల్లో వైసీపీ విజయం సాధించిందని చెప్పారు. బుధవారం వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల్లో తమ పార్టీ గుర్తు మీద గెలిచిన ప్రతినిధులే ఉన్నారని తెలిపారు. మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయని, ఇలాంటి తరుణంలోనూ అధికార పార్టీ నేతలు దౌర్జన్యం చేయడం ఏంటని ప్రశ్నించారు. గతంలో కూడా వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు తన పార్టీలోకి తీసుకొస్తున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ లేదని తెలిసినా సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అంత ఉబలాటంగా ఉంటే చట్టపరిధిలో అవకాశం ఉంటే స్థానిక సంస్థలను రద్దు చేయండి, ఎన్నికలకు వెళ్దాం, అంతేకాని ఇలా దొడ్డిదారులో తీసుకోవడం ఏంటి? రామగిరిలో మాకు మెజారిటీ లేదని, ఎంపీపీ అభ్యర్థి కూడా లేరని పరిటాల సునీతే స్వయంగా చెప్పారు. కానీ రామగిరి, గాండ్లపెంట ఎంపీపీ విషయంలో జరిగిన దౌర్జన్యాలు ఏంటి? 15-20 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితులను మళ్లీ తీసుకురావాలని అనుకుంటున్నారా? శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో పోలీసులు కూడా చేతులెత్తేశారు. ఎస్పీలతో కూడా నేను మాట్లాడాను. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు పోలీస్ స్టేషన్లు తీసేయమంటే తీసివేయడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగారు. రామగిరి మండలంలో జరిగిన అరాచకానికి కారణం ఎవరు? మా సింబల్పై గెలిచిన వాళ్ళను ఎలా తీసుకెళ్తారు? మిమ్మల్ని ఎదిరిస్తే మనుషుల్ని చంపేస్తారా? పాపిరెడ్డిపల్లిలో కురుబ లింగమయ్య కుటుంబానికే మా పార్టీకి అండగా ఉంటుంది. ఈ నెల 8వ తేదీన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆ కుటుంబానికే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ అండగా ఉంటారు అని స్పష్టం చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో జరుగుతున్న దౌర్జన్యాలు, అరాచకాలకు సీఎం చంద్రబాబు బాధ్యత తీసుకోవాలని తెలిపారు. వచ్చి డైవర్ట్ చేయడానికి ఒక ప్రచార ఆర్భాటం, దానికి తగిన విధంగా కూడా వేదికలు చేసుకోవడం, చెప్పిన అబద్ధాలు చెప్పుకోకుండా కేవలం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేకుండా ఈ రాష్ట్రంలో 10 నెలలు అయిపోయినా, అంటే దాదాపుగా వారికి ఇచ్చిన టైంలో 1 కింద 5వ భాగం అయిపోయింది మాత్రమే ప్రచారం చేసుకుంటూ కుట్రలు పన్నుతూ ముందుకు పోతున్నాడు తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ, లేకపోతే జిల్లా అభివృద్ధి, అనంతపురం జిల్లా అభివృద్ధి కావచ్చు, ఉమ్మడి జిల్లా అభివృద్ధి కావచ్చు, ఎక్కడ కానీ ఎక్కడ ఒక అడుగు కూడా ముందుకు పడిన వైనం కూడా. సంక్షేమ కార్యక్రమాలు అంటే అవి కూడా ఏం చేయలేకపోయాడు. గ్యాస్ కూడా అరకొరగానే పూర్తిగా ఏదైతే చెప్పాడో అది కూడా పూర్తిగా ఇవ్వలేకపోయాడు ఎక్కడ కానీ. దాంట్లో ఒకటి చేయడం జరిగింది. కానీ ఈరోజు కొత్త పదాలు, అదేదో పాత సీసాలో కొత్త సారాలను పెట్టినట్లుగా కేవలం కొత్త పేర్లతో ఈరోజు ప్రజల ముందుకు వచ్చి ప్రజలను మొబ్బపెట్టాలనే ఒక ప్రయత్నం ఈ రాష్ట్రంలో 10 నెలల నుంచి కూడా జరుగుతుంది. నిన్న కూడా ఉగాది పర్వదినాన కొత్త పదానికి P4 అనేది అదేదో కొత్తగా చేసుకున్నట్టు కూడా గతంలో కూడా ఉంది. కార్పొరేట్ సంస్థలు, ధనవంతులు దత్తుకు తీసుకోవడము, తర్వాత వాలంటీర్ ఆర్గనైజేషన్ దత్తుకు తీసుకోవడము, ఇదంతా కొత్తగా వచ్చింది ఏం కాదు. ఆయన ముఖ్యమంత్రి మొదలు కాకుండా ముందు, ఆయన కంటే ముందు ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అవన్నీ ఉండేది. ఒక P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అని P4 అని ఒకటి పెట్టడం, దాంట్లో ఆశలు రేకెత్తించడం ప్రజలకు, లేకపోతే ప్రతి నెల కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చెప్పి ప్రజావేదిక ద్వారా చెప్పిన అబద్ధం అనేది కూడా మళ్ళీ చెప్పకుండా ఈ 10 మాసాలు నేను 10 ప్రజావేదికలు చూశాను. ఆయన అధికారంలోకి వచ్చినాక, ప్రమాణ స్వీకారం చేసినాక, జూన్ 12వ తేదీ లాస్ట్ ఇయర్ చేసినాక 10 ప్రచార వేదికలు అయినాయి. ఒకటి కూడా చెప్పింది మళ్ళీ ఆయనది కూడా మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మళ్ళీ కథ ఎత్తాడు. ఆ పరిస్థితుల్లో ఈరోజు ఈ 10 నెలలు కూడా ముందుకు పోతా ఈరోజు P4 అనేది ఏం కొత్తదేం కాదు. ఇది P4 అనేది గతంలో కూడా అన్ని కార్పొరేట్, ఎందుకు ఇతను ముఖ్యమంత్రి గతంలో కూడా ఉండ్రి. మన అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం రాజీవ్ కాలనీ కావచ్చు, లేకపోతే కొన్ని గ్రామాలు మంత్రులని ప్రతి ఎమ్మెల్యే కూడా వాళ్ళ నియోజకవర్గంలో 1-2 గ్రామాలు తీసుకుంటే కడకు సిమెంట్ రోడ్డు కూడా వేయలేని పరిస్థితి. 5 సంవత్సరాలు కూడా 3వ తూరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా 3 అన్నా కనీసం చేసినట్లు లేదో ముచ్చటగా కానీ ఏది కానీ చేయలేని పరిస్థితి. ఇప్పుడు కొత్తగా P4 అని తీసుకొని వచ్చేసాడు. దీంట్లో ఆయన చెప్పేది ఏమంటే, కొత్తగా చెప్పేది ఏమంటే అసలు పావర్టీ అనేది కూడా లేకోకుండా చేస్తానని చెప్పేసి, జీరో పావర్టీ అంటే 2029కే జీరో పావర్టీ చేస్తాడంట. ఈరోజు 2,20,000 ఉండే తలసరి ఆదాయము, కుటుంబ తలసరి ఆదాయాన్ని 5,20,000కు
29కే చేరుస్తాం. 47 కల్లా 2047 కల్లా 55 లక్షల తలసరి ఆదాయం చేస్తామని చెప్పేసి. అంటే ఎట్లా అంటే అతను భ్రమలో తేలిపోతూ ప్రజలను కూడా ఊహాపల్లికల్లో కూడా తిరుగుతూ ఉన్నట్లుగా భ్రమింపజేసే పద్ధతి తప్ప చంద్రబాబు నాయుడు గారిది మరొకటి కానే కాదు అని చెప్పి చెప్తాను. ఈరోజు నేను చెప్తాను, మీకు నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే అసలు పావర్టీలో ఇంకా ఇప్పటికీ మీరు చెప్తాన్నట్లుగా అడ్మినిస్ట్రేటివ్ వచ్చేసి సచివాలయం అంటున్నారు కదా, సచివాలయం వైజ్ ఒకటి డిక్లేర్ చేయండి. మీరు ఆగస్టు కల్లా ప్లాన్ చేస్తామంటారు కదా, దానికంటే ముందుగా ప్రతి సచివాలయ పరిధిలో కూడా ఈ రాష్ట్రంలో ఎంతమంది ఇంకా పావర్టీలో ఉన్నారు చేయండి. ఈ పొద్దు కొత్తగా ఏం చెప్తున్నాడో మళ్ళీ తర్వాత ధనవంతులకు పేదలకు అనుసంధానం చేస్తా అంట. ఒక దిక్కేమో జాతీయ పత్రికల నుంచి ప్రతి ఒక్కరికి కూడా నేషనల్ అనాలిసిస్లో అందరూ కూడా చెప్తున్నారు వ్యత్యాసం పెరిగిపోతూ ఉంది. ధనవంతులకు పేదలకు వ్యత్యాసం అనేది పెరిగిపోతూ ఉంది. ధనవంతులు పెరుగుతూ ఉన్నారు, పేదలుగానే ఇంకా కూడా మిగిలిపోతూ ఉన్నారు, ఇంకా తగ్గుతూ ఉన్నారు అని చెప్పి ఓ దిక్కు జాతీయ సర్వేలు అన్నీ కూడా చెప్తూ ఉంటే ఈ దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అభివృద్ధి అనేది కాలేదని చెప్పను, అయినా కూడా వారితో పాటు కాలేదనేది పోతే అంటే ఇతను తగ్గిస్తాడు, అందరినీ సమానం చేస్తాడు అని చెప్పడం ఇది ఒక పెద్ద బూటకం తప్ప ప్రజలను మోసం చేయడం తప్ప మరొకటి కానే కాదు. ఇంకొక మాట, నిన్న కూడా పెన్షన్లు